మాట్లాడానండి. ఎప్పుడు విన్నారో బహుశా పొరపాటు వింటారు. సబ్కా వికాస్ నేనేమన్నానో మీరు బహుశా సరిగా అర్థం చేసుకుని ఉంటారు. నేనేమన్నాను, మీరు ఉలేమా బోర్డు అంటే ఏంటండి? ఇట్ ఇస్ ద ఇస్లామిక్ బోర్డ్. ఇస్లాం బోర్డుకి ఎలక్షన్స్ తో ఏంటండి పని? చెప్పండి మీరు ఆ మాట. ఏదైనా పీఠాధిపతి వచ్చి ఎప్పుడైనా మనకి ఎలక్షన్స్ లో మాట్లాడుతున్నారా? ఏం సంబంధం? మొత్తం మహారాష్ట్ర విజయంలో మీరు పోలీసులో ఉద్యోగాలు ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది. 500 మంది ఉద్యోగాలు వక్ఫ్ బోర్డులో ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది. 15,000 జీతం మౌలానాకు మహారాష్ట్ర బోర్డు ఇవ్వాలి. అందులో కమిషనరు ఏ ల్యాండ్ ఏవేవి తిరిగి వాపస్ వక్ఫ్ బోర్డుకి రావాలో స్టేట్ బోర్డులో కమిషనర్ని మేము డిసైడ్ చేస్తాము. ఏమన్నా బాగుందా ఉలేమా బోర్డు? ఈ ఉలేమా బోర్డుని చంకనెక్కించుకొని తిరిగింది అగాడి కాంగ్రెస్. అయిపోయింది, పంచరే కూర్చుంది గాడి. ఓకే, మాధవనాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరంగా దేశాన్ని పరిపాలించే మేనిఫెస్టో ఇవ్వాలి తప్ప మతాన్ని బేస్ చేసుకుని మేనిఫెస్టోలు ఇవ్వడం ఏంటండి? అసహ్యంగా ఉంది. భారతదేశంలో ఇది వినడానికే. ఇది ప్రజాస్వామ్యం ఏంటి? కానీ మీరు ప్రచార సమయంలో కూడా మతాన్ని బేస్ చేసుకునే కదా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని. ఆర్ఎస్ఎస్ అడిగిందా? ఈ రోజు దాకా అడగదు ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హిందుత్వవాది. హిందుత్వవాదం అంటే ఏంటి? భారతదేశంలోని ప్రతి భారతీయుడికి సహాయపడాలి, వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, భారతదేశం ముందుకు వెళ్ళాలి అని ఒక ఐకమత్యతా భావనతో మాట్లాడే ఒక తత్వం ఉన్నవాడు హైందవుడు. అది హైందవ తత్వం, హైందవత్వం అని మీరు మాత్రమే అంటారు. అంటే మీరు చెప్పిన ముస్లింస్ కి ఈ రోజుకి వెళుతూనే ఉంటుంది సహాయ సహకారాలు. ఓకే, మాధవీలత గారు, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట కూడా బాగా ప్రభావాన్ని చూపించగలిగారు. సభలకు కూడా గట్టిగానే జనం వచ్చారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన చోట పెద్దగా ప్రభావం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన చోట అబద్ధాలు చెప్తే ఎలా అవుతుందండి? ఆయన అన్ని అబద్ధాలే చెప్పొచ్చాడు. ఇక్కడ 4% ముస్లింకి రిజర్వేషన్ ఉంది అని చెప్పి అక్కడ అబద్ధం చెప్పొచ్చాడు ఆయన. ఇక్కడ సోయాబీన్ పంట ఉంది అని అబద్ధం చెప్పొచ్చాడు అక్కడ. ఆ అబద్ధాలని చెప్పడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. నేను పోయిన చోటలు ఇవి అబద్ధాలు రా బాబు, ఇవి అబద్ధాలు రా బాబు, నేను తెలంగాణ నుంచి వచ్చాను, ఇవి నిజం కాదని చెప్పాను అక్కడ పోయి. అంటే తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మోదీ చరిష్మా పనిచేస్తుందా, పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుందా? ఇదంటే జర్నలిస్ట్ అనిపించుకున్నారండి మొత్తానికి మీరు. మోదీ గారు భారతదేశం అండి, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర నుంచి మీరు ఎక్కడ పంపించినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన ధీటాన్ని చూపించుకొని వస్తారు. స్థానం వాళ్ళదే. మొత్తంగా ఏక్నాథ్ షిండే ఈ ఎన్నికల్లో అంతా తానే బాధ్యతను తీసుకున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. సో ఏక్నాథ్ షిండే ప్రభావమా? ఎందుకంటే మోదీ ఆయన అధికార పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫలితాలు చూస్తే మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. సో ఇక్కడ మోదీ చరిష్మానా లేకపోతే అక్కడ ఏక్నాథ్ షిండే గవర్నెన్సా? మీకు నేను ఒకటే మాట చెప్తానండి. ఇప్పుడు 130 సీట్లలో 149 సీట్లలో పార్టిసిపేట్ చేస్తే పాలు పంచుకుంటే బీజేపీ 130 సీట్లు 149లో 130 సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది. అంటే ఎవరి భోజనం వాళ్లే చేయాలి, ఎవరి కష్టం వాళ్లే పడాలి కదా. బీజేపీ కష్టం బీజేపీయే పడాలి కదా, ఎంత కలిసి పనిచేసినా కూడా. అంతే. సో ఫైనల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా షిండే గారు, ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారు ముగ్గురు కలిసి కష్టపడి పనిచేశారు. వీళ్ళందరికీ అధినేత మోదీ గారు. ఇదొక పరివారం. ఈ పరివారాన్ని కానీ మీరు విడగొట్టాలనుకుంటే మీకు పరిష్కారం దొరకదు. ఎందుకు? పరివారం ఎప్పుడు కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం కనిపిస్తుంది. నేనైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, ఎవరైనా మాలో ఏ ఒక్కరు కూడా, వాళ్ళు ఎలాగో అద్భుతంగా పనిచేశారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎవరు మా వల్ల ఇది జరిగింది అని అనడానికి వీలు లేదు. ఇది బీజేపీ పరివారము. ఓకే, అందరి కోసం అందరము వస్తాం పనిచేయడానికి.
ఓకే, ఫైనల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీయే కోరుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో వివాదాలు ఇక్కడ వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా చిన్న చిన్న పార్టీలకు వాళ్ళు కలిసి ఎలా అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటారని బీజేపీ ఫైట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో కావచ్చు, గతంలో మహారాష్ట్రలో కావచ్చు, ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీయే ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుతుందా, మిత్రపక్షానికి అందిస్తుందా? నేను ఇక్కడ పేరు అడగలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీయే అధికారాన్ని చేపట్టాలనుకుంటుందా? ఒక ఆలోచన ఇది ఎవరు అనుకుంటున్నారని కాదండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు సుమారు 2 సంవత్సరాలు ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునా కదా? అజిత్ పవార్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునా కదా? మరి బీజేపీ ఏమైనా తీసుకుందా? అక్కడ ఏమీ పదవి తీసుకోలేదు, అలా పక్కన కూర్చొని ఉన్నారు ఫడ్నవీస్. అంటే చీల్చి 2 పార్టీలను చీల్చి షిండేకి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు. సో ఇప్పుడు ప్రజలు ఫుల్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఏది అసలైన పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన అంటే ఇచ్చేశారని చెప్తున్నారు.